అందరికీ నా నమస్కారాలండి. అండ్ టోటల్ గ్రామర్ అండ్ సబ్జెక్ట్ ఏదైతే లెసన్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయబడి ప్లేలిస్ట్‌లో అయితే మీ సౌకర్యార్థం ఉంచబడ్డాయి. అట్లానే నోట్స్‌కి సంబంధించినటువంటి పీడిఎఫ్, అట్లానే గ్రామర్‌కి సంబంధించిన పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి డిస్క్రిప్షన్‌లో మీరు గనక టైటిల్‌ని క్లిక్ చేస్తే ఈ విధంగా డిస్క్రిప్షన్ అనేది రావడం జరుగుతుంది. గ్రామర్ కావాలి అనుకుంటే గ్రామర్ గెలాక్సీ అని ఉంటుంది. ఐమోజో.ఇన్ గ్రామర్ గెలాక్సీ అని దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. అక్కడ నుంచి మీరైతే పర్చేస్ చేయొచ్చు. అట్లానే సేమ్ అట్లానే డిస్క్రిప్షన్‌లో ఐమోజో.ఇన్ ఇంటర్9 అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే నోట్స్ కూడా మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. కంపల్సరీ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని నోట్స్ కూడా రాసుకోవచ్చు. ఆ విషయాన్ని కూడా గమనించండి. ఇంటర్మీడియట్ వాళ్ళకి క్వశ్చన్ పేపర్‌లో మీరు చూసినట్లయితే సెక్షన్ సి గ్రామర్‌కి సంబంధించి 15th వన్ మీరు గమనించినట్లయితే ఈ కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్ అనేది ఉండడం జరుగుతుంది. 5 మార్కులకు అన్నమాట ఇవి. ఈ కరెక్షన్స్‌ని ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఒక 100 కరెక్షన్స్ ఈజీగా, తొందరగా, ఫాస్ట్‌గా మనం కంప్లీట్ చేద్దాం. చూడండి ఇదొచ్చేసి కామన్ ఎర్రర్స్ అన్నమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే మొదటి చూద్దాం. వన్ ఆఫ్ మై కజిన్స్ హ్యావ్ సెటిల్డ్ ఇన్ కెనడా. చూడండి ఇక్కడ కజిన్స్ చాలా మంది ఉన్నారు. వన్ అందులో ఒకళ్ళు అంటున్నారు. జనరల్‌గా మనం ఏందంటే ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి ఇది హ్యావ్ పెట్టేస్తాం. కానీ ఆ కజిన్స్‌లో ఒక్కళ్ళు అని చెప్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మనం హ్యాజ్ మాత్రమే ఉంచాల్సి ఉంటుంది. హ్యావ్ కాదు. ఎందుకు కాదు అంటే ఒక్కళ్ళ గురించి చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి. తర్వాత చూద్దాం. ఆశ్వి బాట్ 3 డజన్స్ మ్యాంగోస్. జనరల్‌గా మనం తెలుగులో ఏమంటాం అంటే 3 డజన్ల మ్యాంగోస్ అని అంటుంటాం. 3 డజన్ల అరటికాయలని, 3 డజన్లు మామిడికాయలు అంటాం. డజన్ల అనేది ఏమైపోయిందంటే ఎస్ చేర్చడానికి కారణమైంది. కాబట్టి ఎస్ అనేది మనం ఇంగ్లీష్‌లో అయితే రాయకూడదు. 3 డజన్ అనేదే కరెక్ట్ అనమాట. తర్వాత ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఆర్ 26. ఇక్కడ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అంటే అండ్ టోటల్ ఏదైతే అక్షరమాలిక మొత్తం అక్షరమాల ఏదైతే ఉందో మొత్తం అని అర్థం. దాన్ని 26 అని చెప్పకూడదు. హ్యాస్ 26 లెటర్స్ అని చెప్పాలి. 26 లెటర్స్ అని 26 ఇక్కడ ఉండాల్సింది. హ్యాస్ అనేది రావాలి. హ్యాస్ 26 లెటర్స్ అనేది కరెక్ట్ అనమాట. ఆర్ కాదు, హ్యాస్ అనేది ఉండాలి. తర్వాత పాలిటిక్స్ ఆర్ మై సబ్జెక్ట్. చూడండి ఇక్కడ ఎస్ ఉంటే చాలు ఆర్ పెట్టేస్తాం. అదే పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు ఇంగ్లీష్ ఉందనుకోండి. ఇంగ్లీష్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. పాలిటిక్స్ కూడా అలాంటి సబ్జెక్టే కాబట్టి ఈజ్ అనేది కరెక్ట్ అవుతుంది. తర్వాత కమిటీ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ 10 మెంబర్స్. చూడండి కమిటీలో చాలా మంది ఉంటే ఉండొచ్చు, కానీ కమిటీని మనం సింగులర్గానే పరిగణిస్తాం. ఈజ్ అని మాత్రమే మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సరౌండింగ్ వాస్ క్లీన్. చూడండి మనం పరిసరాలు అంటామే కానీ పరిసరము అని అనం. పరిసరాలు, మన పరిసరాలు అంటాం కానీ మన పరిసరము అని అనం. అది ఎప్పుడు కూడా ప్లూరల్గా ఉంటుంది. సరౌండింగ్స్ అనేది కరెక్ట్ అవుతుంది. యష్ హ్యాస్ 3 సన్ ఇన్ లాస్. చూడండి ఎస్ ఇక్కడ సన్స్ ఇన్ లా కొడుకు అనుకోండి. సన్ కొడుకులు అంటే సన్స్. ఇక్కడ సన్ ఇన్ లా అంటే అల్లుడు. ఓకే, అంటే దానికి కూడా ఎట్లా చేర్చాలి? సన్స్ ఇన్ లాగా చేర్చాలి. ఇది కరెక్ట్ అవుతుంది. ఆ తర్వాత మనం చూసిన మై సెల్ఫ్ ఈ దాచిక ఫ్రమ్ ముంబై. ఇది మై సెల్ఫ్ అంటే నేనే కాదు, నేను ఐయామ్ అనేది వాడాలి. మై సెల్ఫ్ కాదు. మై సెల్ఫ్ అనేది కరెక్ట్ కాదు. వన్ మస్ట్ లవ్ హీస్ పేరెంట్స్. దీని అర్థం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అతని యొక్క పేరెంట్స్ని ప్రేమించాలి. అతని యొక్క కాదు, మన ఎవరికి వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ని ప్రేమించాలని అర్థం. దానికి వన్స్ పేరెంట్స్ అని మనం రాయాల్సి ఉంటుందే తప్ప వేరే వాళ్ళ పేరెంట్స్, అతని పేరెంట్స్, ఆమె పేరెంట్స్ కాదు. వన్స్ పేరెంట్స్ వాళ్ళ ఐ, హీ అండ్ యూ మస్ట్ వర్క్ హార్డ్. చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రొనౌన్స్ ఇచ్చారు. చూడండి మనం గౌరవించేటప్పుడు మొదటగా మన ఎదుటి వాళ్ళని గౌరవించాలి. తర్వాత మన సమక్షంలో లేని వాళ్ళని కూడా గౌరవించి మాట్లాడాలి. అండ్ మనకి మనం కూడా గౌరవించుకోవాలి. దిస్ ఈజ్ ప్రొనౌన్లో 2, 3, 1 ఆర్డర్ అనమాట. ఈ ఆర్డర్ని ఫాలో అవ్వాలి. యూ, తర్వాత హీ, ఆ తర్వాత ఐ. ఈ విధంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆ ఆర్డర్లో ముందు ఎదుటి వాళ్ళకి, మన ఎదుటి ఉన్న వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. మన సమక్షంలో లేని వాళ్ళకి తర్వాత గౌరవం ఇవ్వాలి.
మనకు మనం గౌరవం ఇచ్చుకునేటప్పుడు ఈ ప్రిఫరెన్స్ ఆర్డర్‌ని ఉంచడం జరిగింది. తర్వాత వి మస్ట్ సార్ట్ ఔట్ డిఫరెన్సెస్ బిట్వీన్ యూ అండ్ ఐ. చూడండి ఇక్కడ యూ అండ్ ఐ ఇది ఆబ్జెక్టివ్ దీంట్లో ఉంది. సబ్జెక్ట్‌లో లేదు ఐ అనేది. సబ్జెక్ట్‌లో ఉండడం అంటే ఇక్కడ లేదు. ఓకే. ఇక్కడ లేదు ఐ అనేది. ఇక్కడ చివరుంది. దాన్ని మీగా మనం రాయాల్సి ఉంటుంది. తర్వాత వి ఎంజాయ్డ్ ఎట్ ద పార్టీ. చూడండి ఎప్పుడైనా సరే ఎంజాయ్డ్ అని గనక మీకు కనబడితే దాని తర్వాత మై సెల్ఫ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని రావాలండి. మై సెల్ఫ్ అనో, అవర్ సెల్ఫ్స్ అనో రావాలి. యువర్ సెల్ఫ్ అనో అట్లా రావాలన్నమాట. ఇక్కడ ఉన్నది వి కాబట్టి అవర్ సెల్ఫ్స్ అనేది వస్తుంది. అదే ఐ ఉందనుకోండి మై సెల్ఫ్. ఐ ఎంజాయ్డ్ మై సెల్ఫ్ ఎట్ ద పార్టీ. హీస్ బోత్ సన్స్ ఆర్ ఎంప్లాయిడ్. చూడండి ఇక్కడ మనం వాడేటప్పుడు ఎలా వాడాలి అంటే బోత్ అనేది ముందు రావాలి. బోత్ హీస్ సన్స్ ఆర్ ఎంప్లాయిడ్. అతని యొక్క ఇద్దరు కుమారులకు కూడా ఉద్యోగాలు ఉన్నాయి అనేసి. వి ఆర్ హియరింగ్ సమ్ స్ట్రేంజ్ సౌండ్స్ ఫ్రమ్ ద అటిక్. అటక్ నుంచి కొన్ని శబ్దాలు వినబడుతూ ఉన్నాయి. యాక్చువల్గా వెబ్స్ ఆఫ్ పర్సెప్షన్ అంటారండి. అంటే మన జ్ఞానేంద్రియాల ద్వారా ఏదైతే వింటూ ఉంటామో ఆ వెబ్స్కి సంబంధించి ఇన్ఫామ్ అనేది ఉండదు. ఓకే. వాటిని మనం ఏం చేయాలి అంటే జస్ట్ V1 గానే వాడుకోవాలి. చూడండి వెబ్స్ ఆఫ్ పర్సెప్షన్ ఏంటి? సీ కానివ్వండి, స్మెల్ కానివ్వండి, హియర్ కానివ్వండి, ఫీల్, టేస్ట్, రికగ్నైజ్, నోటీస్ వీటికి ఇన్ఫార్మ్స్ అనేవి మనం ఉంచకూడదండి. వీటికి ఏంటంటే జస్ట్ యాజ్ ఇట్ ఈస్గా V1 గానే మనం ఈ వెబ్స్ ఆఫ్ పర్సెప్షన్ కానివ్వండి, వెబ్స్ ఆఫ్ ఎమోషన్, లవ్, లైక్, హేట్ ఇట్లాంటివి డిస్లైక్ కానివ్వండి వీటికి ఇన్ఫార్మ్స్ అనేవి మనం అయితే ప్లేస్ చేయకూడదు. తర్వాత మనం చూసినట్లయితే దే హ్యావ్ సీన్ ద ఫిల్మ్ ఎస్టర్డే. ఎస్టర్డే అని ఉంది, నిన్న అని ఉంది. నిన్న అనేది సింపుల్ పాస్ట్ కిందకి వస్తుంది. వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ని మనం వాడాలి. ఇది హ్యావ్ సీన్ అనేది ఎప్పుడు వాడాలి? జస్ట్ నౌ. ఈ ఎస్టర్డే అనేటటువంటి ఇది కాకుండా తోక జస్ట్ నౌ అని వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు దీనికి న్యాయం జరిగినట్టు. ఎస్టర్డే అని ఉంది కాబట్టి సా అనేది ఉండాలి. అండ్ తర్వాత ఇఫ్ ఐ వాజ్ ఎ బర్డ్ ఐ వుడ్ ఫ్లై. ఇమాజినేషన్కి వాడేటప్పుడు దీని ప్లేస్లో వర్ ఉండాలి, వజ్ ఉండకూడదు, వర్ అనేది ఉండాలి. నేనే పక్షినైతే నేను ఎగురుతాను. పక్షి అవ్వడం జరగదు, ఎగరడం అనేది కూడా జరగదు. కాబట్టి అలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని ఏంటంటే ఖచ్చితంగా మనం ఇమాజినేషన్లో ఉన్నాం. ఇఫ్ ఐ వర్ ప్రైమ్ మినిస్టర్, నేనే గనక ప్రైమ్ మినిస్టర్ని అయితే, ప్రైమ్ మినిస్టర్ అవడం కుదరదు, చేయడం కుదరదు. అతను చెప్పేటటువంటి పని చేయడం కూడా కుదరదు. కాబట్టి అలాంటివన్నీ కూడా ఇమాజినరీ థింగ్స్ని మనం చెప్పేటప్పుడు ఏంటంటే వర్ అనేది ప్లేస్ చేస్తాం. ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ విల్ మెల్ట్. చూడండి ఐస్ని గనక వేడి చేస్తే అది కరిగిపోతుంది. దీన్ని జీరో కండిషనల్ కింద రాసుకోవాలి. ఇఫ్ క్లాజ్లో జీరో కండిషన్ ఏదైతే ఉందో దాని కింద రాసుకోవాలి. జీరో కండిషన్ కింద రాసుకోవాలండి. అప్పుడు ఏమవుతుంది అంటే ఇట్ విల్ మెల్ట్ కాదు. ఇఫ్ క్లాజ్ ఉంది కదా, ఇఫ్ క్లాజ్లో ఫస్ట్ కండిషన్లో రాయబడింది ఇది. నిత్య సత్యాలని జీరో కండిషన్లో రాస్తారు. అప్పుడు ఐస్ని ఏం చేస్తే మెల్ట్ అయిపోతుంది. ఇఫ్ యూ విల్ వర్క్ హార్డ్ యూ విల్ సక్సెస్. చూడండి ఎప్పుడైనా కానీ ఈ విధంగా ఇది ఫస్ట్ కండిషన్, 18వ వచ్చేసి ఫస్ట్ కండిషన్ అనమాట. ఇఫ్ యూ వర్క్ హార్డ్, నువ్వు గనక కష్టపడితే యూ విల్ సక్సీడ్. ఇందులో ఏమో సింపుల్ ప్రెజెంట్ ఉంటుంది, ఇందులో ఏమో సింపుల్ ఫ్యూచర్ ఉంటుంది. మనకు వచ్చేసి టెన్సెస్లో మనం గమనించినట్లయితే అందులో మనం టెన్సెస్, సింథసిస్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా సెంటెన్సెస్ సంబంధించి. దాంట్లో ఇఫ్ క్లాజ్ అనేది విడిగా ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి అప్పుడు డిస్కస్ చేద్దాం డీటెయిల్గా. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ సక్సీడ్. ముందు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంటుంది, ఆ తర్వాత వచ్చేది సింపుల్ ఫ్యూచర్లో ఉంటుంది. ఇఫ్ యూ వెంట్ టు ఢిల్లీ హీ వుడ్ హ్యావ్ మెట్ ద ప్రైమ్ మినిస్టర్. ఇదేంటంటే నువ్వు ఢిల్లీకి వెళ్తే ప్రైమ్ మినిస్టర్ని కలుస్తావు. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది ఎట్లాంటిదంటే అతను వెళ్ళడు, కలవడు. ఇదేంటంటే జస్ట్ హైపోథెటికల్ అనమాట. వెళ్తే కలుస్తావు కానీ వెళ్ళినా కలవడు. అది జనరల్గా మాట్లాడుకుంటాం, వెళ్తే కలవచ్చు అంటాం, కానీ నిజానికి అది వర్కౌట్ అయిద్దంటే వర్కౌట్. ఇలాంటివి ఏంటంటే ఇఫ్ యూ వెంట్ టు ఢిల్లీ హీ వుడ్ మీట్ ద ప్రైమ్ మినిస్టర్, అంతే. వుడ్ హ్యావ్ మెట్ అనేది ఏంటంటే థర్డ్ కండిషన్ కిందకి వస్తుంది. ఉండే ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ వుడ్ హ్యావ్ మెట్ అనేది ఏంటంటే నువ్వు కష్టపడి చదివి ఉంటే ఖచ్చితంగా పాస్ అయి ఉండేవాడివి.
అనే దానికి వాడేటటువంటిది ఇది వుడ్ హ్యావ్ మెట్ అనేది. అంటే ఢిల్లీకి నువ్వు వెళ్తే కలిసి ఉండేవాడివి కాదు, కలుస్తావు అన్నట్టనమాట. అంటే ఇది జరిగిద్దని. కానీ అది జరగడం కుదరదు. సామాన్యుడికి సమస్య లేదు. మన ఫ్రెండ్ అన్నాను అనుకోండి, నేను ఢిల్లీకెళ్తే పీఎంని కలుస్తా. నవ్వుతాం. ఖచ్చితంగా నవ్వుతాం. అలాంటి వాటికి ఇది వాడాలి. ఇఫ్ హి వెంట్ టు ఢిల్లీ హి వుడ్ మీట్ ద ప్రైమ్ మినిస్టర్. ఢిల్లీకెళ్తే కలుస్తాడు. ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ. నన్ను అడిగి ఉంటే నేను సాయం చేసి ఉండేవాడిని. ఉంటే ఉండే అనమాట. ఇది ఏందంటే థర్డ్ కండిషనల్ ఆఫ్ ది ఇఫ్ కండిషన్. ఇందులో ఏందంటే ఇక్కడ మనం హ్యాడ్ అనేది ప్లేస్ చేయాలి. ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ, నువ్వు నన్ను అడిగి ఉంటే నేను నీకు సాయం చేసి ఉండేవాడిని. అంటే ఖచ్చితంగా అడిగితే సాయం చేసేవాడు, అడగలేదు, చేయలేదు, ఇలాంటివి అనమాట. కాబట్టి ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్. ఇదేంటంటే ఇఫ్ కండిషన్ సంబంధించి థర్డ్ కండిషన్. ఇట్స్ టైమ్ ఐ గో టు బెడ్. అంటే ఇదే టైం, ఎప్పుడు ఈ టయానికి నేను నిద్రపోవాల్సింది, కానీ నిద్రపోవాలా. కాబట్టి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఇలాంటి వాటిని ఇట్స్ టైం వచ్చింది అంటే ఇక్కడ ఉన్నటువంటి వెర్బ్ ఎట్లా ఉండాలి అంటే వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్లో ఉండాలి, ఫస్ట్ ఫామ్లో ఉండకూడదు. ఇట్స్ టైమ్ ఐ వెంట్ టు బెడ్, ఈ విధంగా ఉండాలి. వెన్ షీ విల్ సాల్వ్ అవర్ ప్రాబ్లం. చూడండి, ఎప్పుడైనా క్వశ్చన్ మార్క్ ఉంది అంటే హెల్పింగ్ వెర్బ్ అనేది సబ్జెక్ట్కి ముందు ఉండాలి. వెన్ విల్, అదిగోండి, వెన్ విల్ సబ్జెక్ట్కి ముందు ఉండాలి. అప్పుడు మాత్రమే అది క్వశ్చన్ అయినట్టు అనమాట. ద మేనేజర్ అలౌడ్ హిమ్ గో. చూడండి, ఎప్పుడైనా అలౌడ్ కనుక వచ్చింది అంటే ఈ యొక్క ఆబ్జెక్టివ్ కేస్ ఏదైతే ఉందో దాని తర్వాత టు అనేది ప్లేస్ చేయాలి. అలౌడ్కి మాత్రమే. ఇప్పుడు లెట్ అనేది ఉందనుకోండి, లెట్కి కూడా అలా చేస్తా అంటే కుదరదు. లెట్ అసలు అలో చేయదు. టు అనేదాన్నే లెట్ అనేది అలో చేయదు. ఎలోడ్ మాత్రం అలో చేస్తుంది. అలో చేస్తుంది దేన్ని? టూని. లెట్ అలో చేయదు. నెక్స్ట్ క్వశ్చన్ అదే. ద టీచర్ లెట్ ద బాయ్ టు గో ఉండకూడదు. ఎలోకైతే మీరు టూని మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఎలో అయితే ప్లేస్ చేసుకోవచ్చు. కానీ లెట్కి మాత్రం ఏమవుతుంది? లెట్కి మాత్రం టూని ప్లేస్ చేయడానికి వీళ్ళే. ద టీచర్ లెట్ ద బాయ్ గో. ఏదైతే ఇక్కడ చూడండి ఆబ్జెక్టివ్గా ఉందో దాని తర్వాత టు అనేది ఉండదు, ఎలోకి మాత్రం ఉంటుంది. ఐ అవాయిడ్ టు గో దేర్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకు కాదు అంటే ఇవి అవాయిడ్ తర్వాత ఏంటంటే కొన్ని పదాలు జెరండ్ని ఓకే చేస్తాయి. జెరండ్ కానీ ఇన్ఫామ్, సింపుల్గా చెప్పాలంటే ఇన్ఫామ్ని ఇది చేస్తాయి. ఐ అవాయిడ్ గోయింగ్ దేర్, నేను అక్కడికి వెళ్ళడాన్ని అవాయిడ్ చేస్తాను, నేను మాత్రం వెళ్ళను. తర్వాత పూర్వీ విల్ రైట్ ద పోయం బై నెక్స్ట్ వీక్. వచ్చే వారానికి కంప్లీట్ చేసి ఉంటుంది అని అనమాట. రాసేసి ఉంటుంది, ఈ టైం కంప్లీట్ చేసి ఉంటుంది. ఎప్పుడైనా ఆ విధంగా చెప్పాలి అనుకుంటే విల్ హ్యావ్ రిటర్న్ అనేది రాయాలి. ఎందుకు రాయాలి? ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఒక పని గనక భవిష్యత్తులో అవుతుంది అని చెప్పాలి అనుకుంటే దాన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. పర్ఫెక్ట్ అంటేనే ఏముంటుంది? హ్యావ్ ఉంటుంది, హ్యాజ్ హ్యావ్ ఉంటుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్లో హ్యాజ్ ఉంటుంది, పాస్ట్ పర్ఫెక్ట్లో హ్యాడ్ ఉంటుంది, అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్లో హ్యావ్ అనేది ఉంటుంది. ఇందులో ఏంటంటే విల్ ప్లస్ V1, ఫ్యూచర్ పర్ఫెక్ట్లో విల్ హ్యావ్ ప్లస్ V3 అనేవి ఉంటాయి. బిఫోర్ హీ రష్ టు ద రైల్వే స్టేషన్ ద ట్రైన్ లెఫ్ట్. చూడండి, గతంలో కనుక 2 పనులు జరిగితే ఒక పని ముందు జరుగుతుంది, ఇంకో పని తర్వాత జరుగుతుంది. ఎప్పుడు ఒకేసారి ఒకే ఇదిగా. ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళాం, బస్సు వెళ్ళిపోయింది, 2 ఒకేసారి జరిగినాయి. కానీ మనం వెళ్ళామండి, అట్లా వెళ్ళిపోతుంది బస్సు. నేను బస్ స్టాండ్ చేరేసరికి బస్సు వెళ్ళిపోయింది, కానీ ఒక పని మొదట జరిగింది. ఇక్కడ రైల్వే స్టేషన్కి వెళ్ళేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది. 2 పనులు ఒకేసారి జరిగినట్టుంటాయి, కానీ ట్రైన్ వెళ్ళిపోవడం అనేది ముందు జరిగింది. ఎందుకు జరిగింది? ట్రైన్ వెళ్ళిపోకపోతే మనం ట్రైన్లో ఉండేవాళ్ళం. కాబట్టి అలా ముందు జరిగిన పనిని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో తెలియజేయాలి, లేకపోతే అర్థం కాదు. ఎందుకది? అదేంద్రా, వెళ్ళేటప్పుడు బస్సు ఉంటే ఎక్కేసి వెళ్ళిపోవాలిగా. కానీ కాదు, ఎందుకంటే ముందు వెళ్ళిపోయింది బస్సు. బస్ స్టాండ్ నుంచి బస్సు ముందు వెళ్ళిపోయింది. కాబట్టి హ్యాడ్ ఇదేం చేయాలంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ముందు జరిగిన పనిని చెబుతూ సింపుల్ పాస్ట్లో తర్వాత జరిగిన పనిని తెలియజేయాలి. వెన్ హీ రీచ్డ్ హోమ్ హీస్ చిల్డ్రన్ స్లెప్ట్. అతను ఇంటికి వెళ్ళేసరికి ఏమైంది? పిల్లలు నిద్రపోతూ ఉన్నారు అని చెప్పాలి. అది కంటిన్యూస్లో చెప్పాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఒకటి కంటిన్యూగా జరుగుతుంది, అయిపోవాలి.
ఇక్కడ బస్ స్టాండ్‌లో బస్సు ఎళ్ళిపోయిందంతే. వెళ్ళిపోతూ ఉంటే ఇతను పరిగెడతా క్యాచ్ చేస్తాడు. ఇక్కడ పిల్లలు నిద్రపోతున్నారు. ఒక పని జరిగేటప్పుడు ఇంకో పని యాక్షన్‌లో ఉంది. ఇతను ఇంటికి చేరేసరికి పిల్లలు నిద్రపోతున్నారు. కాబట్టి దీన్ని మనం ఏందంటే ఒకటి సింపుల్ పాస్ట్‌లో, ఇంకోటేమో పాస్ట్ కంటిన్యూయస్‌లో తెలియజేస్తాం. ద టీచర్ యాస్ వెల్ యాస్ స్టూడెంట్స్ హావ్ లెఫ్ట్ క్లాస్ రూమ్. చూడండి, యాస్ వెల్ యాస్ ఎప్పుడైనా గనక మనకు కనబడింది అంటే మనం గమనించాల్సిందేంటంటే యాస్ వెల్ యాస్‌కున్నటువంటి సబ్జెక్ట్ ఏంటో దాని ప్రకారంగా ఇక్కడున్నటువంటి వెర్బ్ మారాలి. హ్యాస్ ఉండాలి. ఎందుకని? ద టీచర్ హ్యాస్ లెఫ్ట్ ద క్లాస్ రూమ్ అనేదే మెయిన్. అంతేగాని ఇక్కడున్న స్టూడెంట్స్ కాదు. ఇప్పుడు నెయిదర్ నార్ చూస్తాం. నెయిదర్ నార్‌లో నార్ తర్వాత ఉన్న సబ్జెక్ట్ మెయిన్. ఇక్కడ దాన్ని బట్టి సబ్జెక్ట్ మారాలి. ఫస్ట్ యాస్ వెల్ యాస్‌కేమో దాని ముందున్న సబ్జెక్ట్‌కి ప్రయారిటీ ఇస్తుందండి. నెయిదర్ నార్‌కొచ్చేసి నార్ తర్వాత ఉన్న సబ్జెక్ట్‌కి ప్రయారిటీ ఇస్తుంది. కాబట్టి మాస్టర్ ఒక్కళ్ళే కాబట్టి వర్జ్ వచ్చింది. ఇక్కడ యాస్ వెల్ యాస్‌కి ముందు టీచర్ ఇక్కడ స్టూడెంట్స్ అని కనపడంగానే హ్యావ్ పెట్టేస్తాం. తప్పు. యాస్ వెల్ యాస్ ఏం చేస్తుంది అంటే దాని ముందు ఉన్నటువంటి ఏదైతే సబ్జెక్ట్ ఉందో దాన్ని బట్టి వెర్బ్ ఉంటుంది. నార్ ఏందంటే దాని తర్వాత ఉన్న సబ్జెక్ట్‌ని బట్టి ఇక్కడ వెర్బ్ అనేది మారడం అయితే జరుగుతుంది. తర్వాత చూద్దాం. ద 2 ఫస్ట్ పేజెస్ ఆఫ్ బుక్ ఆర్ లాస్ట్. చూడండి, 2 మొదటి పేజీలు మిస్ అయినాయంట. మొదటి 2 పేజీలు అంటామా? 2 మొదటి పేజీలు అంటామా? మొదటి 2 పేజీలు అంటాం. ఫస్ట్ 2 పేజెస్ అంటాం. మొదటి 2 పేజీలు. అంతేగాని 2 మొదటి పేజీలు అనం. రిత్విక్ బాట్ అండ్ ఇటాలియన్ బ్యూటిఫుల్ స్పోర్ట్స్ బ్లూ కార్. ఇది వచ్చేసి ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. మనం ఆర్డర్ ఆఫ్ ప్రొనౌన్స్ చూసాం. ఈ ఆర్డర్ ఆఫ్ ప్రొనౌన్స్‌లో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనం గమనించింది ఏంటి ఆర్డర్ ఆఫ్ ప్రొనౌన్స్ అంటే? ఆర్డర్ ఆఫ్ ప్రొనౌన్స్ మనం ఏం చూసాం? 2, 3, 1 అని చూసాం. అట్లానే ఇది ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. దీంట్లో ఏందంటే దోసాస్ కాపెమెన్ అనేసి ఒక కోడ్ ఉంటుంది. ఏంటి కోడ్ అంటే ముందొచ్చేసి డిటర్మైన్, ఒపీనియన్, సైజు, ఏజ్, షేపు, తర్వాత వచ్చేసి ఏందంటే సి వచ్చేసి కలరు, తర్వాత ఒరిజిన్, పాస్ట్ పార్టిసిపుల్, మెటీరియల్, దీనికి మధ్యలో ఇంకో పి ఉంటుంది. అదేంటంటే పర్పస్, ఆ తర్వాత నౌన్ ఉంటుంది. దీనికి తోకలు అనమాట. ఈ నౌన్‌కి ఈ డిటర్మైనర్ కానీ, ఒపీనియన్ కానీ, సైజు, ఏజ్, షేపు, ఆ తర్వాత వచ్చేసి కలరు, ఓకేనా, ఒరిజిన్, ఇది వచ్చేసి పాస్ట్ పార్టిసిపుల్ కానివ్వండి, ఆ తర్వాత మెటీరియల్, ఇక్కడ పర్పస్, ఇక్కడ వచ్చేసి నౌన్ అనమాట. ఇప్పుడు మనం యాన్ ఇటాలియన్ అన్నారు. రాసేటప్పుడు ముందు ఒపీనియన్, ముందు ఏమొస్తుంది? డిటర్మైనర్ వస్తుంది. ఏ అనేది డిటర్మైనర్ అని. యాన్ ఉంది కదా, ఏ ఎందుకు రాసాము అంటే ఇటాలియన్ అనేది ఏంటి? ఒరిజిన్ ఇక్కడుంది. ఓకే, ఒరిజిన్ అనేది ఇక్కడుంది. ఒపీనియన్ అనేది ఇక్కడుంది. బ్యూటిఫుల్ అనేది ఒపీనియన్. ఒకడికి అందంగా కనిపించింది ఇంకోళ్ళకి అందంగా అనిపించదు. కాబట్టి ఏ డిటర్మైనర్ కాగా, ఒపీనియన్ బ్యూటిఫుల్ కాగా, కలర్ అనేది బ్లూ రాసాం, అండ్ ఒరిజిన్ అనేది ఇటాలియన్ రాసాం, పర్పస్ స్పోర్ట్స్, కార్ అనేది నౌన్ అనమాట. ఇప్పుడు ఏ కార్, బ్యూటిఫుల్ కార్, బ్లూ కార్, ఇటాలియన్ కార్, స్పోర్ట్స్ కార్, ఇదంతా అన్నమాట. దాని యొక్క తోకలు అన్నిటిని కలిపి ఒక వరుసలో రాస్తే ఇది. కాబట్టి ఆ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. తన్వి ఈజ్ టూ బ్యూటిఫుల్. టూ బ్యూటిఫుల్ అనకూడదు, నెగిటివ్ సెన్స్ అవుతుంది. వెరీ బ్యూటిఫుల్ అనాలి. చాతుర్య రీడ్స్ ద బుక్ వెరీ ఫాస్ట్లీ. ఎల్వై అనేది దీనికి అవసరం లేదు. ఫాస్ట్కి ఫాస్ట్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ యాడ్వర్బ్ కాబట్టి ఎల్వై అనేది అవసరం లేదు. వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్లీ కాదు, హార్డ్. మేము చాలా కష్టపడుతున్నామండి. వెరీ హార్డ్లీ అంటే చాలనంత అని, అంటే సరిగా కష్టపడట్లేదని. మన ఉద్దేశం అది కాదు. మన ఉద్దేశం బాగా కష్టపడుతున్నామని. ఐ కన్సిడర్ హిమ్ యాజ్ ఏ రియల్ హీరో. చూడండి, కన్సిడర్ తర్వాత యాజ్ అనేది రాదు, రిగార్డ్ తర్వాత వస్తుంది. ఓకే, కన్సిడర్ తర్వాత ఏమో యాజ్ రాదు. కాబట్టి ఐ కన్సిడర్ హిమ్ రియల్ హీరో అని వేసాం. ప్రణుతి రిగార్డ్స్ మీ యాజ్ రావాలి. కన్సిడర్కి ఏమో యాజ్ రాదు, రిగార్డ్కి ఏమో యాజ్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఐ హ్యాడ్ స్కేర్స్లీ ఎంటర్డ్ ద రూమ్ దెన్ ఫోన్ రింగ్. చూడండి, ఇందులో మనం స్కేర్స్లీ వచ్చినప్పుడు కాంబినేషన్స్ ఉంటాయి. స్కేర్స్లీ వెన్, హార్డ్లీ,
వెన్, నో సూనర్ దాన్. మనల్ని అడుగుతారండి. చూడండి స్కేర్స్లీ వెన్, స్కేర్స్లీ వచ్చినప్పుడు దాన్ వచ్చింది. అంటే నో సూనర్కి వాడాల్సినటువంటి దాన్ ఇక్కడ పెట్టారు. దాన్ బదులు వెన్ పెట్టాలి. ఇక్కడ రింగ్ పెట్టాడు. మనం యాక్చువల్గా ఒకే కాలంలో 2 పనులు జరిగినప్పుడు, ఒకటి పాస్ట్ పర్ఫెక్ట్లో తెలియజేసినప్పుడు, ఇంకోటి సింపుల్ పాస్ట్లో ఉంటుంది. కాబట్టి ర్యాంగ్ అనేది అక్కడ రాశాం. నో సూనర్ వి సా ఎ టైగర్ వెన్ వి ఫ్లెడ్. చూడండి ఇక్కడ మనం ముందే చెప్పుకున్నాం. స్కేర్స్లీ వెన్, హార్డ్లీ వెన్, నో సూనర్ దాన్. నో సూనర్ వచ్చింది, వెన్ ఇచ్చాడు. చూడండి ఏముండాలి, దాన్ అనేది ఉండాలి. ఓకే, అది కూడా నో సూనర్ డిడ్ వి సీ ఏ టైగర్ దాన్ వి ఫ్లెడ్. ఇంకో విషయం ఏంటంటే నో సూనర్ వచ్చినప్పుడు ఇందులో నుండి డిడ్ని ముందు పెట్టాలి. డిడ్ వి సీ ఏ టైగర్ దాన్ వి ఫ్లెడ్, ఆ విధంగా రావడం జరుగుతుంది. అదితి స్పీక్స్ ఇంగ్లీష్ వెరీ గుడ్. చూడండి వెరీ వెల్ అనాలి, గుడ్ కాదు. షీ స్పీక్స్ ఇంగ్లీష్ వెరీ వెల్, వెరీ వెల్ అనేది అనాలన్నమాట. దివేషి కంగ్రాచులేటెడ్ మీ ఆన్ మై సక్సెస్. కంగ్రాచులేట్ తర్వాత ఎలాంటి ప్రిపోజిషన్ ఆన్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత 2 బాయ్స్ క్వారల్డ్ అమాంగ్ దెమ్సెల్వ్స్. చూడండి ఇద్దరుంటే బిట్వీన్ రావాలి, ఇద్దరికన్నా ఎక్కువ ఉంటే అమాంగ్ రావాలి. అలానే 2 బాయ్స్ క్వారల్డ్ వన్ అనదర్ అనేది ముగ్గురు ఉంటే, ముగ్గురు లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే వన్ అనదర్ వాడాలి. ఈచ్ అదర్ అంటే ఇద్దరికి వాడతాం. అమాంగ్ అనేది ముగ్గురు అంతకుమించి ఉంటే వాడతాం. బిట్వీన్ అనేది ఇద్దరుంటే వాడతాం. వి డిస్కస్డ్ అబౌట్ పాలిటిక్స్. డిస్కస్ తర్వాత అబౌట్ ఉండకూడదు. డిస్కస్ అంటేనే స్పీక్ అబౌట్ అని. స్పీక్ అబౌట్ స్క్వేర్ అయిద్ది అనమాట, రిడెండెన్సీ అంటారు ఇంగ్లీష్లో. అది ఐ హ్యావ్ ఆర్డర్డ్ ఫర్ ఏ న్యూ ఫోన్. చూడండి ఆర్డర్ తర్వాత ఫర్ రాకూడదు. ఆర్డర్ అంటేనే అందులోనే ఫర్ అనేది ఉంటుంది, ఇక్కడ డబుల్ అయిపోతుంది అనమాట. ఐ హ్యావ్ ఆర్డర్ ఏ న్యూ ఫోన్ అంటే సరిపోతుంది. ఆన్ హిస్ హౌస్ బిసైడ్స్ ద టెంపుల్. బిసైడ్స్ అంటే అది కాక మరొకటి. ఐ హ్యావ్ పెన్ బిసైడ్స్ బుక్ అంటే నాకు పెన్నే కాదు బుక్ కూడా ఉంది నా దగ్గర అనేసి. కానీ ఇక్కడ పక్కన అనే అర్థం రావాలి కాబట్టి బిసైడ్స్ అనేది కాదు, బిసైడ్ రాయాలి. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ 3 hours. సిన్స్ కాదు, ఫర్ ఉండాలి. ఫర్ 3 hours అనేది ఉండాలి, ఫర్ అనమాట. ఎందుకంటే చూడండి స్టార్టింగ్ టైం ఒక్కటే గనక మనం పరిగణలోకి తీసుకుంటే సిన్స్ వాడాలి. అలా కాకుండా స్టార్టింగ్ ఎండింగ్ టైం మొత్తం పరిగణలు తీసుకుంటే ఫర్ వాడాలి. సపోజ్ 10 AM అనుకోండి, 10ంటికి స్టార్ట్ చేశారు, సిన్స్ 10 AM. 3 hours వాడారు అంటే 1 PM దాకా ఆడారు. 11, 12, 1 3 గంటలు ఫర్ వాడాలి. ఈ 3 గంటలు క్యాలిక్యులేట్ చేసి ఉండేటప్పుడు సిన్స్ అనేది స్టార్టింగ్ ఆఫ్ టైం మాత్రమే కన్సిడర్ చేస్తే సిన్స్. అలా కాకుండా ఎండింగ్ టైంని కూడా కన్సిడర్ చేసి మొత్తం వేస్తే అప్పుడు ఫర్ వాడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్ బట్ దే కంటిన్యూ టు ప్లే క్రికెట్. చూడండి ఆల్దో వాడినప్పుడు బట్ అనేది అనవసరం. ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్ దే కంటిన్యూ టు ప్లే క్రికెట్, లేదా ఇట్ వాజ్ రైనింగ్ బట్ దే కంటిన్యూ టు ప్లే క్రికెట్ ఉండాలి. ఆల్దో తీసేసి ఇట్ వాజ్ రైనింగ్ బట్ దే కంటిన్యూ టు ప్లే క్రికెట్ అని ఉండాలి. సిన్స్ ఇట్ వాజ్ హాట్ సో వీ స్టేడ్ ఇండోర్స్. చూడండి ఇక్కడ సిన్స్ వాడాడు, మధ్యలో సో వాడాడు, రెండు అవసరంలా. సిన్స్ ఇట్ వాజ్ హాట్ వీ స్టేడ్ ఇండోర్స్, లేదా సిన్స్ కొట్టేసి ఇట్ వాజ్ హాట్ సో వీ స్టేడ్ ఇండోర్స్. ఆ విధంగా 2 రకాలుగా మనం అయితే అనొచ్చు. బోత్ అహానా యాజ్ వెల్ యాజ్ సుహానా గట్ ద ఫస్ట్ క్లాస్. ఇలా వాడేటప్పుడు బోత్ తర్వాత ఇక్కడ ఎండ్ వస్తుందండి. బోత్ అండ్ కాంబినేషన్ అనేది ఉంటుంది. బోత్ అహానా అండ్ సుహానా అలా వాడాలి. బోత్ తర్వాత ఎండ్ అనేది రావడం జరుగుతుంది, అది గమనించండి. సపోజ్ ఇఫ్ ఇట్ రైన్స్. చూడండి ఇఫ్లోనే సపోజ్ ఉంది, మళ్ళీ సపోజ్ ఎందుకు? ఇఫ్ ఇట్ రైన్స్ వాట్ షల్ వి డూ చాలు, సపోజ్ వద్దు. అలాస్ తర్వాత ఏముండాలి? ఆశ్చర్యార్థకం ఉండాలి. కాబట్టి ఆశ్చర్యార్థకం పెట్టాల్సి ఉంటుంది. వాట్ ఏ ఫన్. అసలు యాక్చువల్గా వాట్ ఏ ఫన్ అనకూడదు, వాట్ ఫన్ అనాలి. ఫన్ అనేది ఇట్స్ సెవరల్ యాక్టివిటీస్ అని ఉంటుంది, దానిలో ఫన్లోనే సెవరల్ యాక్టివిటీస్. వాట్ ఫన్ అనాలి, ఓకేనా? ఎందుకంటే ఒకటి కాదు, అది చాలా ఉంటుంది ఫన్లో, సెవరల్ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి వాట్ ఫన్ అనేది ఉండాలి. ఐ మెట్ యాన్ యూరోపియన్ ఎస్టర్డే. చూడండి యాన్ అనేది వాడకూడదు, ఏ వాడాలి. ఎందుకు? యూరోపియన్ని మనం సింపుల్గా అదిగోండి ఇలా వస్తుంది, యూరోపియన్ అని పలుకుతాం. కాబట్టి యా ఉంది కాబట్టి అసలు పలకాల్సింది ఆ నుంచి
అమ్మహా వరకు ఏదైతే ఉంటాయో అచ్చులు వాటిలో వస్తే అప్పుడు మనం ఈగల్ వచ్చిందనుకోండి ఈగల్ ఈ అనేది ఉంటుంది కాబట్టి అప్పుడు యాన్ అనేది వాడాల. యూరోపియన్ యా పలుకుతుంది హల్లు పలుకుతుంది కాబట్టి ఏనే వాడాలి. ఇట్ ఈస్ ఆనర్ టు రిసీవ్ ద ప్రైజ్. ఆనర్ ఎలా రాస్తాం? ఆనర్ ఇది ఆనర్ ఆనర్ లేకపోతే ఆనర్ రెండో కాబట్టి ఇదేంటి అచ్చే కాబట్టి ఆనర్ రెండో కాబట్టి యాన్ అనేది ప్లేస్ చేస్తాం. ఇషాన్ హ్యాడ్ ఎ ఫీవర్ సో హీ వెంట్ టు ద హాస్పిటల్. చూడండి హాస్పిటల్ ఇలాంటి స్కూలు ఇలాంటి ముందు దానేది అవసరం లేదు. ఆ తర్వాత మనం చేసేటటువంటి లంచ్ బ్రేక్ఫాస్ట్ ముందు మనం ఎట్లాంటి ఆర్టికల్స్ అనేవి మనం అయితే ప్లేస్ చేయకూడదు. చూడండి పేర్ల ముందు అసలు ఆర్టికల్స్ అనేవి వాడకూడదు. కానీ మై ఫ్రెండ్ ఈజ్ కోహ్లీ ఆఫ్ అవర్ కాలేజ్ టీమ్. కోహ్లీతో పోలుస్తున్నాడు కాబట్టి అలాంటి సందర్భంలో ద కోహ్లీ ఆఫ్ అవర్ కాలేజ్ అని చెప్పాలి. ఓకే ద కాళిదాస ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా ఆ విధంగా అనమాట. మెటీరియల్ నౌన్స్ ముందు దా అనేది ప్లేస్ చేయకూడదు. సింపుల్గా వాటంతటిగా అవే ఎటువంటి ఆర్టికల్ అనేది ఉండకూడదు అన్నమాట. తర్వాత ద మ్యాన్ ఈజ్ మోర్టల్ అన్నారు. మనిషి అనేవాడు చనిపోతాడు. అది దానికి దా అనేది ప్లేస్ చేయకూడదు అవసరం లేదు. మ్యాన్ అంటేనే హీ డినోట్స్ ఎవ్రీ మ్యాన్ అనేసి అర్థం అనమాట. ద ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ వర్ ప్రెజెంట్. ఇక్కడ యాక్చువల్గా చూడండి ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ ఇద్దరు కూడా ఒకటే. ఓకే కాబట్టి ఇక్కడ ఏం రావాలి అంటే వర్జ్ అనేది రావాలి. అయితే ఇక్కడ ఒక మెలికుంది ఏంటంటే అక్కడ 2 పర్సన్స్ అనేవాళ్ళు ఉండాలి. ఇద్దరిని డినోట్ చేయాలి అడిగినప్పుడు దాని ప్రకారం. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఇద్దరు పర్సన్స్ అవ్వాలి అంటే ద ప్రిన్సిపల్ అని ఉండాలి అండ్ ద కరెస్పాండెంట్ అని ఉండాలి. అప్పుడు మాత్రమే వర్ అనేది వస్తుంది. ఇక్కడ అక్కడ ఏం తేడా అంటే దా అనేది తేడా. దా గనక ప్లేస్ చేసామంటే 2 డిఫరెంట్ పర్సన్స్ అయ్యే విధంగా ఉండాలి అన్నప్పుడు ద ప్రిన్సిపల్ ద కరెస్పాండెంట్ అనేది ఉండాలి వర్ ఉంటుంది. అలా కాకుండా ఇలా అనుకోండి వర్స్ ప్రెజెంట్ అనేది ఉండాలి. ఆద్య వాజ్ స్టడీడ్. చూడండి స్టడీడ్ చదవబడం. ఆద్య స్టడీడ్ ఎట్ ఆంధ్ర యూనివర్సిటీ. ద బెగ్గర్ డైడ్ లాస్ట్ వీక్. చనిపోయాడు అంతే. వాజ్ డైడ్ అంటే ప్యాసివ్ సెన్స్లో రాయడానికి వీల్లేదు. ద ఫ్యాక్ట్ ఈస్ నోన్ టు మీ బై మీ కాదు నోన్ టు మీ అని ఉండాలి. అర్షిత్ ఆస్క్డ్ రేయాన్ష్ వాట్ వాజ్ హీ డూయింగ్. చూడండి ఇండైరెక్ట్ సెన్స్లో రాసేటప్పుడు ఇదేం క్వశ్చన్ మార్క్ కాదు. ఈ సబ్జెక్ట్కి ముందు హెల్పింగ్ వెర్బ్ రావడానికి వాట్ హీ వాజ్ డూయింగ్ అని ఉండాలి. ఎందుకని ఇండైరెక్ట్ దాంట్లో ఈ విధంగా వస్తుంది. క్వశ్చన్ మార్క్ ఉంటే ఏదైనా క్వశ్చన్ అనుకోండి అప్పుడు ఏం జరుగుతుంది ఈ విధంగా వస్తుంది. తన్మయ ఆస్క్ తిరుపతి దట్ హౌ షీ వాజ్. దట్ అయినా ఉండాలా హౌ అయినా ఉండాలా జనరల్గా. కాబట్టి దట్ అవసరం ఎలా ఉన్నావో అని అడిగింది. ఎవరు? తన్మయి తృప్తిని ఎలా ఉన్నావో అని అడిగింది. హౌ షీ వాస్ ఎలా ఉన్నావు అంటే హౌ రావాలి కాబట్టి దట్ అనేది తీసేసాం. మాన్వీడ్ సెడ్ దట్ హీఈస్ గోయింగ్ టు యూనివర్సిటీ. చూడండి ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో సెడ్ అని ఉంది. ఇక్కడ ఏముండాలా దీనికి తగ్గట్టుగా టెన్స్ ఉండాలి. ఈజ్ బదులు వాజ్ అనేది ఉండాలి. దిస్ ఈజ్ ద మోస్ట్ యూనిక్ మెథడ్ టు టీచ్ గ్రామర్. చూడండి ఇక్కడ యూనిక్ అనేది ఉంది. ద మోస్ట్ అవసరంలా దిస్ ఈజ్ ఏ యూనిక్ మెథడ్ టు టీచ్ గ్రామర్ అంటే సరిపోతుంది. యూ ఉంది కదా యాన్ రాదా అంటే రాదు. ఎందుకు రాదు? యా అనేటటువంటి శబ్దం అయితే ఉంది కాబట్టి యూనిక్ అనేది చాలు. ద మోస్ట్ అనేది ఇక్కడ రాదు. ఎందుకు రాదు? అసలు ఆ విధంగా సెట్ అవ్వదు ఇది. మోస్ట్ మోర్ రావాలి అంటే సిలబుల్స్ ఎక్కువై ఉండాలి. 2 కన్నా సిలబుల్స్ ఎక్కువై ఉండాలి. ఇవి ఉన్నాయి కాబట్టి రాదు. గుకేష్ ఈజ్ ద మోస్ట్ యంగెస్ట్. చూడండి ఎస్టీ ఈ విధంగా 2 అవసరం ఒక్కటి చాలు. గుకేష్ ఈజ్ ద యంగెస్ట్. మోస్ట్ బ్యూటిఫుల్. ఓకే మోస్ట్ బ్యూటిఫుల్. యంగ్ అనేది చూడండి మీరు రాస్తే సింగిల్ సిలబలే కాబట్టి మోర్ అనేవి రావు. యంగరు యంగెస్ట్ కాబట్టి ఇది ద యంగెస్ట్ చాలు. మోస్ట్ అనేది అవసరంలా. చోస్కా ఈజ్ మోర్ టాలర్ దాన్ హర్ సిస్టర్. చూడండి ఆర్ఈఆర్ అవసరంలా ఒక్కటి చాలు. చోస్కా ఈజ్ టాలర్ దాన్ హర్ సిస్టర్. మోర్ ఎప్పుడు వస్తుంది? మోర్ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ అనేది చూడండి ఎన్ని సిలబుల్స్ బ్యూటిఫుల్. ఈ విధంగా 2 కన్నా ఎక్కువ సిలబుల్స్ ఉన్నాయి కాబట్టి మోర్ బ్యూటిఫుల్ మోస్ట్ బ్యూటిఫుల్. టాల్ ఎన్ని సింగిల్ సిలబుల్
కాబట్టి దానికి టాలర్ అంటే సరిపోతుంది. దిస్ ఈస్ ద బెస్ట్ ఆఫ్ 2 బుక్స్. చూడండి రెండిటిని పోల్చేటప్పుడు బెటర్ ఆఫ్ అనేది వస్తుంది. బెస్ట్ కాదు. దిస్ ఈస్ ద బెటర్ ఆఫ్ 2 బుక్స్ అనమాట. మోర్ యూ స్పీక్ లెస్ ఐ అండర్స్టాండ్. అంటే నువ్వు ఎంత ఎక్కువ మాట్లాడితే నాకు అంత తక్కువగా అర్థమవుతుందని. ద మోర్ ద లెస్. ఓకేనా? ద మోర్ ద లెస్. ఇది జనరల్గా ఏంటంటే నానుడి ఏవైతే ఉన్నాయో ద మోర్ ద బెటర్. ఓకే, ఎంత ఎక్కువైతే అంత మంచిది, ఎంత ఎక్కువ చదివితే అంత మంచిది. ఆ విధంగా మనం ద మోర్ ద బెటర్ అనేది గుర్తుపెట్టుకోండి. ద మోర్ ఇవి వస్తుంటాయి అనమాట. ద మోర్ ద బెటర్. నెక్స్ట్ ద క్లైమేట్ ఆఫ్ బెంగాల్ ఈజ్ బెటర్ దాన్ చెన్నై. చూడండి క్లైమేట్ ఆఫ్ బెంగాల్ని చెన్నైతో పోలుస్తున్నారు. చెన్నై యొక్క క్లైమేట్తో కాదు, చెన్నైతో. అది కరెక్టేనా? కరెక్ట్ కాదు. క్లైమేట్ ఆఫ్ బెంగాల్ని చెన్నై యొక్క క్లైమేట్తో పోల్చాలి. దాన్ని చేయడానికి బెటర్ దాన్ దట్ ఆఫ్ అనేది చేరుస్తారనమాట. ఓకే, ద క్లైమేట్ ఆఫ్ బెంగాల్ ఈజ్ బెటర్ దాన్ ద క్లైమేట్ ఆఫ్ చెన్నై అని ఉండాలి. ఆ క్లైమేట్ ఆఫ్ చెన్నై, క్లైమేట్ ఆఫ్ బెంగాల్, క్లైమేట్ ఆఫ్ చెన్నై 2 సార్లు ఎందుకని సింపుల్గా దట్ ఆఫ్ అనేది రాయడం అయితే జరుగుతుంది. తర్వాత దేర్ ఆర్ లెస్ గర్ల్స్. లెస్ అని అనకూడదు, ఫ్యూవర్, కొద్ది మందే. ఓకేనా? కౌంటబులే కదా, జనరల్గా కౌంట్ చేయొచ్చు కదా మనుషుల్ని. ఫ్యూవర్ అని రాయాలి. దేర్ ఈజ్ ఫ్యూ మిల్క్. ఫ్యూ మిల్క్ అనకూడదు. మిల్క్ని కౌంట్ చేస్తామా? కౌంట్ చేయగలమా? 1 చుక్క 2 చుక్కలు కాకుండా లీటర్లో కౌంట్ చేస్తాం, అది వేరే విషయం. కాబట్టి లిటిల్ మిల్క్ అనేది రాయాలి, కొద్దిగానే ఉన్నాయి అనేసి. ఇన్ని చుక్కల పాలు ఉన్నాయని చెప్పంగా. అశ్వది సీనియర్ టు, జూనియర్ టు, ఇన్ఫీరియర్ టు, ఇలా ఐఓఆర్ వచ్చిన తర్వాత దాని రాదండి. కంపారిటివ్లో అయినా సరే టు అనేది వస్తుంది. సుపీరియర్ టు, జూనియర్ టు, ఇన్ఫీరియర్ టు అనేసి. యుగల్ ఈజ్ ఎల్డర్ దాన్ ఆల్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. చూడండి ఎల్డర్ అనే పదం రిలేషన్కి వాడతారు. ఎల్డర్ బ్రదర్, ఎల్డర్ సిస్టర్. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ రిలేషన్. రిలేషన్ గురించి మాట్లాడేటప్పుడు మాత్రమే ఎల్డర్ అనే దాన్ని వాడతాము. ఓల్డర్ వాడాలి, పెద్దోళ్ళు, మిగతా వాళ్ళు అని వాడడానికి మామూలుగా వేరే వాళ్ళతో పోల్చేటప్పుడు ఓల్డర్ వాడతాం. మన ఇంట్లో పెద్దన్నయ్య, పెద్దక్క అలా వాడేటప్పుడు మాత్రమే ఎల్డర్ వాడతాం. ఎల్డర్ బ్రదర్, ఎల్డర్ సిస్టర్ అని. మిగతా అప్పుడు ఓల్డరే వాడాలి. సుహాస్ ప్లేస్ చెస్. ఇజంట్ ఇట్ అని వాడకూడదు. ఇక్కడ ఏం వాడాలంటే ప్లేస్లో ఏముంది? ప్లేస్ అంటే అర్థం ఏంటి? డస్ ప్లస్ ప్లే. ఈ డస్ ఉంటుంది, ఇందులో నాట్ లేదు కాబట్టి నాట్ వేసాం. సుహాస్ అబ్బాయి కాబట్టి ఈ పెట్టాం, క్వశ్చన్ మార్క్ పెట్టాం. ఇజంట్ ఇట్ కాదు. ఐ ఆమ్ యువర్ ఫ్రెండ్. ఐ ఆమ్ యువర్ ఫ్రెండ్ ఎప్పుడైనా సరే పాజిటివ్లో ఐ గనక వస్తే ఆంట్ ఐ అనేది రాయాల్సి ఉంటుంది. ఓకే, ఎప్పుడైనా సరే ఐ ఆమ్ యువర్ ఫ్రెండ్, ఐ ఆమ్ ఏ స్టూడెంట్ అన్నిటికీ ఆంట్ ఐ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. అదే ఐ ఆమ్ నాట్ యువర్ ఫ్రెండ్ అని ఉందనుకోండి, అప్పుడు యామ్ ఐ అనేది వస్తుంది. ఎందుకు ఈ విధంగా? చూడండి ఐ ఆమ్ యువర్ ఫ్రెండ్, ఆమ్ట్ ఐ ఎంత కష్టంగా ఉంది. ఒకసారి 4 సార్లు పలకండి. ఐఎమ్ యువర్ ఫ్రెండ్, ఐఎమ్ నాట్ ఐ, ఐఎమ్ నాట్ ఐ, ఆంట్ ఐ. సింపుల్గా ఉంటుంది, అందుకని దీన్ని ప్రిఫర్ చేశారనమాట. ఐ నో ఇట్స్ మీనింగ్ అనే దాంట్లో అపాస్ట్రఫీ ఉండకూడదు, మామూలుగా ఇట్లా రాయాల్సి ఉంటుంది. వి సెలబ్రేటెడ్ టీచర్స్ డే ఇన్ గ్రాండ్ మేనర్. ఈ అలా యాక్చువల్గా మనం ఒక్క టీచర్స్ కాదు, సెవరల్ టీచర్స్, ఉపాధ్యాయుల దినోత్సవం. మరి ఎందుకు ఈ తేడా వచ్చింది? ఒక్క టీచర్ అంటే మనం తెలుగులో రాసేటప్పుడు ఉపాధ్యాయుల దినోత్సవం అని రాయం, ఉపాధ్యాయ దినోత్సవం అని రాస్తాం. యాక్చువల్గా ఇంగ్లీష్లో అయింది ఇట్స్ ఆఫ్ సెవరల్ టీచర్స్, చాలామంది ఉపాధ్యాయులకు సంబంధించింది. ఈ రిటర్న్ బ్యాక్ ఫ్రమ్ అమెరికా. రిటర్న్ అంటేనే కమ్బ్యాక్ అని అర్థం. ఓకే, రిటర్న్ అంటేనే కమ్బ్యాక్. మళ్ళీ రిటర్న్ బ్యాక్ అంటే కమ్బ్యాక్ స్క్వేర్ అయిద్ది, అంత అవసరం లేదు. రిటర్నెన్సీ అంటారు. ఈ రిటర్న్ ఫ్రమ్ అమెరికా అనేది కరెక్ట్. మై కజిన్ సిస్టర్ అనకూడదు, మై కజిన్ అనాలి. ఎందుకు అంటున్నాం అంటే ఆడో మగో తెలియడానికి. అయితే చూపిస్తాం కదా, అద్విక చూపిస్తాం కాబట్టి ఓకే, అద్విక ఈజ్ మై కజిన్. అబ్బాయి అమ్మాయి అని చెప్పడానికి జనరల్గా ఇలా వాడుతుంటారు, కానీ వాడకూడదు. చిడ్నవి గోస్ టు కాలేజ్ బై వాక్ ఫాదు, ఆన్ ఫుట్ అనాలి, నడిచి వెళ్తుంది అనేసి. యూ హ్యాడ్ బెటర్ గో ఎర్లీ, టు అనేది వాడకూడదండి.
వాక్ కేర్ఫుల్లీ లెస్ట్ యూ షుడ్ ఫాల్ లెస్ట్ వస్తే షుడ్ రావాలి సెంటెన్స్లో, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత హియా ఈజ్ రన్నింగ్ 16, ఆ అమ్మాయి 16 నడుస్తుంది, 16 పరిగెడుతుంది. జనరల్గా తెలుగులో ఏమంటామంటే అమ్మాయికి 16 ఏళ్ళు 16 నడుస్తుంది అంటాం. నడవడాలు ఎగడ్డాలు గెంతడాలు ఏముండవు. హియా ఈజ్ 16 ఇయర్స్ ఓల్డ్, ఆ అమ్మాయికి 16 ఏళ్ళు లేదా 16 అంటే సరిపోతుంది. బీయింగ్ అ రెయినీ డే విడ్ నాట్ గోట్ అవుట్. చూడండి ఇక్కడ ఉన్నటువంటి వి ఇక్కడ రిఫ్లెక్ట్ ఇస్తుంది అనమాట. మేము వర్షపు దినము కాబట్టి మేము బయటికి వెళ్ళలేదు, అలా కాదు, అది వర్షపు దినము కాబట్టి ఇది రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఇట్టు ఉండాలి. డే రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఆ రోజు వర్షం పడుతుంది కాబట్టి మేము బయటికి వెళ్ళలేదు. రిషితాస్ కార్ లుక్ బెటర్ దాన్ ర్యాషన్. రిషిత కారు ర్యాచెల్ కన్నా అందంగా ఉంది అంటావా? ఎప్పుడైనా పోలుస్తావా? కాదు. ర్యాచెల్స్ కారు కన్నా రిషిత కారు అని చెప్పడానికి సింపుల్గా ర్యాచెల్ దగ్గర ఎస్ అపాస్ట్రఫీ పెట్టేస్తాం అనమాట. ఆ తర్వాత చూస్తే మీటింగ్ హ్యాస్ బీన్ ప్రీపోన్ టు టుమారో. ప్రీపోన్ వాడతాం, పోస్ట్ పోన్ ఉంది కదా అని. ప్రీపోన్ వాడకూడదు, అడ్వాన్స్డ్ అని వాడాలి. తర్వాత మీట్ ద కన్సర్న్ లెక్చరర్ అనకూడదు, లెక్చరర్ కన్సర్న్డ్ అని ఉండాలి. లెక్చరర్ కన్సర్న్డ్ అని ఉండాలి. ఓకే. తర్వాత ద ఫిల్మ్ ఈజ్ లైక్డ్ బై నాట్ ఓన్లీ మెన్ బట్ ఆల్సో మెన్. ఎలా వాడాలి అంటే ద ఫిల్మ్ ఈజ్ లైక్డ్ నాట్ ఓన్లీ, ఈ బై వచ్చేసి బై మెన్ ముందు, అండ్ తర్వాత బట్ ఆల్సో బై విమెన్, బై మెన్ బై విమెన్, ఆ విధంగా ఉండాలి. ద ఫిల్మ్ ఈజ్ లైక్డ్ నాట్ ఓన్లీ బై మెన్, ఓకే, బై మెన్ బై విమెన్ బట్ ఆల్సో బై విమెన్, ఆ విధంగా ఉండాలి. డోంట్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్. లూజ్ అంటే వదులు చేసుకోవడం. షర్ట్ చాలా టైట్గా ఉంది, లూజ్ చేసుకున్నాం. బెల్ట్కి చాలా టైట్గా ఉంది, లూజ్ చేసుకున్నాం. ఆ లూజ్ ఇది. ఈ లూజ్ అంటే కోల్పోవడం. ఇక్కడ మనం నీకున్న కాన్ఫిడెన్స్ని కోల్పోవద్దు అని చెప్తున్నాం, అంతేగాని వదులు చేసుకోవద్దు కాదు. ఈ రీడ్స్ నావెల్స్ టు పాస్ అవే ద టైం. పాస్ అవే అంటే చనిపోవడం, డై అన్నమాట. చావడానికి చదవట్లా, టైము స్పెండ్ ఏదో పాస్ చేయడానికి టైంని అట్లా ఏంటంటే చాలా కష్టంగా ఉంది గడవడం టైం కాబట్టి చదువుతున్నా. ఐ కాంట్ బి ఏబుల్ టు లిఫ్ట్ ద బాక్స్. చూడండి ఇక్కడ ఐ కాంట్ బి ఏబుల్ టు తీసేయాలి. ఐ కాంట్ లిఫ్ట్ ద బాక్స్ లేదా ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు లిఫ్ట్ ద బాక్స్. ఈ కెన్ తీసేసి ఈ బి తీసేయాలి. దానికన్నా ఐ కాంట్ లిఫ్ట్ ద బాక్స్ అనేది సింపుల్ అనమాట. బి ఏబుల్ టు తీసేస్తే చాలు. ఐ కాంట్ లిఫ్ట్ ద బాక్స్. ద ఇంటీరియల్ డెకరేషన్ ఈజ్ వెరీ, ఇంటీరియల్ అనకూడదు, ఇంటీరియర్ అనాలి. మై కో బ్రదర్ అనకూడదు, బ్రదర్ ఇన్ లా అనాలి. బ్రదర్ ఇన్ లా, ఓకే, కో బ్రదర్ కాదు బ్రదర్ ఇన్ లా అనేది అనాలన్నమాట. వర్డింగ్ మనం ఇది మార్చాలి. నెక్స్ట్ ఈజ్ ఏ కరప్టెడ్ పొల్యూషన్. కరప్టెడ్ అవసరంలా, కరప్ట్ అంటే సరిపోతుంది. ఇది కూడా స్మాల్ సి ఉండాలి, పెద్ద సి కాదు, స్మాల్ సి. ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్ అంటుంటాం, కానీ కాదు, ఐ విల్ డూ మై బెస్ట్, ఐ హోప్ ఫర్ ద బెస్ట్, అట్లా ఐ విల్ డూ మై బెస్ట్ చాలు. అకార్డింగ్ టు మీ కాదు, ఇన్ మై ఒపీనియన్, నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే ఇట్ ఈస్ ద బెస్ట్ ఐడియా. ఓకే, ఇది చాలా ఉత్తమ ఆలోచన నా ఒపీనియన్లో, నేను అనుకున్న దాని ప్రకారం అని కాకుండా అకార్డింగ్ నేను అనుకున్నదాన్ని తెలుగులో ఏదైతే మనం అంటామో దాన్ని ఇంగ్లీష్లో తర్జుమా చేసేస్తాం. ఇన్ మై ఒపీనియన్, నా అభిప్రాయంలో. వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్? గుడ్ నేమ్ గుడ్ కాబట్టే పెట్టుకున్నారు, చెత్తదైతే పెట్టుకోరు. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే సరిపోతుంది. ఈ విధంగా ఇవ్వండి 100. ఇంకో 50 ఇంపార్టెంట్ ఉన్నాయి, అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.